ఆత్మ కూడా అలసిపోతుందండి. మీలో తెలియని వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. శరీరం ఏ ఏ పనులు చేయడం వల్ల అలసిపోద్ది? శరీర సంబంధంగా భౌతికమైన పనులు చేస్తే శరీరం కాస్త అలసటకు గురైద్ది ఒకటి. మనసు దేనికి అలసిపోద్ది? ఇందాక కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. అధికంగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా బరాయించడం వల్ల, పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ఎక్కువగా పరితపించడం వల్ల, బాధలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి హృదయాన్ని తాకటం వల్ల హృదయం నలుగొద్ది, సొమ్మసిల్లిపోద్ది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఆత్మీయంగా, ఆత్మ ఎందుకు అలసిపోద్ది? మంచిది తాగుతాను, నాకు వచ్చింది అలసట. ముందు మీరు ఆలోచించుకోండి ఈ లోపల. చెప్పండి. మనిషిలో ఆత్మ అనేది ఒకటి ఉంది కదా, ఈ ఆత్మ ఎందుకు అలసిపోద్ది? మీరు చెప్పే లోపు తెల్లారేటట్టుంది, కానీ నేనే ముందుకు వెళ్తానులే. ఇంకా ఆత్మ అలసిపోవడానికి కారణాలు ఏంటంటే, మనందరికీ శరీరం పనిచేసేదే కనబడిద్ది, కానీ కంటికి కనబడకుండా మనలో ఉన్న ఆత్మ చేస్తున్న కష్టం దాదాపు చాలామంది గుర్తించరు. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. మనం యుద్ధ రంగంలో ఉన్నామా, విశ్రాంతి స్థలంలో ఉన్నామా? మీరందరూ చెప్పాలి, నోరు తెరవాలి కొంచెం. యోబు గ్రంథం 7:1 నరుల కాలము భూమి మీద యుద్ధకాలము కాదా? ఇప్పుడు ఒకడు బాప్తిస్మం పొంది క్రీస్తు మార్గంలో అడుగు పెట్టాడంటే, పూల మార్గంలో అడుగు పెట్టాడా, కత్తుల మార్గంలో అడుగు పెట్టాడా? యుద్ధ రంగమా, విశ్రాంతి స్థలమా? మీరు చెప్పాలి, యుద్ధ రంగమా, పిక్నికా? ఎక్కడున్నావు నువ్వు? కంటికి కనబడని ఒక మహా సంగ్రామంలో నువ్వు ఈరోజు ప్రయాణం చేస్తున్నావు. లోకం అనే అరణ్యంలో కంటికి కనబడకుండా ఎన్నో దుష్ట శక్తులు కంటికి కనబడకుండా రాత్రింబగళ్ళు నీ ఆత్మ మీద దాడి చేస్తున్నాయి. ఈరోజు నువ్వు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పొనుకునేదాకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం తడుతుంది. పట్టి పీడించి వెనక్కి లాగి తొక్కి పట్టి పాతాళానికి తీసుకొని వెళ్ళాలని ఒక్కొక్కరిని కొన్ని పాపాలు వెంటాడుతున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఇంకా బోలెడన్ని శరీర సంబంధమైన పాపములు సైతాను రెచ్చగొట్టి మనల్ని పాపం చేయించడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు, ఆ పాపములు మన శరీరము చెయ్యకుండా అడ్డుకుంటుంది ఎవరు అనుకుంటున్నారు? ఆత్మ. నీలో ఆత్మ నీకు తెలియకుండా ఒక పోరాటం చేస్తుంది. అందుకే సాయంత్రానికి వచ్చేసేటప్పటికి కాస్త పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను వాక్యంలో ఒక పొరని మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్రతిదీ సిద్ధాంతపూర్వకంగా చెప్పాలంటే సమయం సరిపోదు. నేను తీసుకున్న సందేశానికి అనుగుణంగా అంశాన్ని తీసుకొని వెళ్తున్నాను. ప్రతిదీ సిద్ధాంతపరంగా చెప్పాలంటే టైం పట్టుద్ది. మీకు కొన్ని సత్యాలు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. మనం పాపం చేయకుండా ఒక చెడ్డ చూపు వచ్చింది, ఒక వ్యామోహపు చూపు వచ్చిందండి. శరీరంలో ఉన్నాం కాబట్టి ఒక చెడ్డ చూపు, వ్యామోహపు చూపు వచ్చింది. శరీరం అంటుంది చూడు, వ్యామోహం అంటే మోహపు చూపు, చూడు అనింది. చూడు అన్నప్పుడు నీ చూపుని టర్న్ చేయగలిగావు. ఇది చేసింది ఎవరు? ఆత్మ. ఎవరో నిన్ను రెచ్చగొట్టారు, నీకు కోపం వచ్చింది, ఏదో అందాం అనుకున్నావు, ఉద్రేకం వచ్చింది. ఆ టైంలో నువ్వు ఆటోమేటిక్గా మౌనమయ్యావు. నిన్ను కంట్రోల్ చేసింది ఎవరో? నీ శరీరాన్ని వెనక్కి కళ్ళెమేసి లాగింది ఎవరో? ఎవరాత్మ? ప్రేతాత్మ కాదు తల్లి, నీ ఆత్మే. దేవుడు నీలో వెలిగించిన జీవాత్మ ఉంది చూడు, ఆ ఆత్మ మేలుకొని పరిశుద్ధాత్ముడు ఇచ్చే సూచనలను తీసుకొని వెనక్కి లాగుతుంది. ఫోన్ ఓపెన్ చేసావు, స్క్రీన్ పైకి అంటున్నావు, ఏదో ఒకటి తగిలింది, ఓపెన్ చేసావు. ఇక శరీరం ఈ పంది కుడి తొట్టులో పెట్టి కుడితిని జుర్రుకుంటా. చూడండి, మీకు అర్థమయ్యే పల్లెటూరు భాష చెప్తున్నాను. ఈ పంది బురద గుంటలో కానీ కుడి తొట్టులో కానీ పడితే ఇక వెనక ముందు చూడదు, ఇక జుర్రుకునే పనిలోనే ఉంటుంది. మళ్ళీ మిస్ అయితే పోద్దేమో అని. కొంతమంది ఆత్మీయులే ఫోన్ ఓపెన్ చేయగానే పాపం ఆటోమేటిక్గా పంది కుడితి పిల్లలో అది కుడి తొట్టులో పడ్డట్టు ఈ రీల్స్,
పిచ్చి పిచ్చి చెత్త జురుకుంటూ ఉంటుంది శరీరం. దొరికింది సందు, అవకాశం ఇచ్చాడు, 2 రోజులకు సరిపడా ఎత్తుకోవాలి సరుకు అని అంటూ ఉంటే తల మీద ముట్టికాయ వేసినట్టు ఒకటి కొట్టి, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చూస్తున్నావు నువ్వు ఎవరివి నువ్వు? అన్న ఏం చెప్పాడు, శాలేమన్నా దేవుని వాక్యం ఏం చెప్పింది, సమయం విలువైందని చెప్పలా? ఆపో. అమ్మ తండ్రి స్తోత్రం ప్రభా, ఏంటో ఈ పాడు, ఈ ఫోన్ అన్న చెబుతానే ఉన్నాడు కానీ ఈ దరిద్రం దీని మీద నుండి పక్కకు పోట్లా అని వెనక్కి తిరిగావు చూడు. తిరిగావు లేదా? మీలో ఆ బాపతోళ్ళు ఉన్నారు, నాకు సిగ్నల్ వచ్చేసింది ఈ పాటికి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎల్లవయ్య అన్నారా, హల్లెలూయా అన్నారా? ఇంకెంతసేపు నాయన అంటారా? ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఉదయాన్నే లేచారు, శరీరం కాస్త ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. రోజు నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటావు. శరీరం అంది, బ్రదర్ సిస్టర్ ఈ ఒక్క పొట్టు వదిలే, ఆగు, ఒళ్ళు హోనమై నొప్పులుగా ఉన్నాయి, వదిలే అంది. బాగోలేదని నువ్వు పనుకొని కూడా మళ్ళీ కాసేపు ఆ నిద్రలోనే ఒక తెలియని ఒక స్వరం, రోజు నువ్వు ప్రార్థనలో దేవునితో గడిపి కదా ఒకరోజు ప్రారంభించేది, ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు నిద్రపోతున్నావు, లే లే, ఓపిక లేకపోతే కూర్చో, మోకరి లేకపోతే కూర్చో, తండ్రితో మాట్లాడు, లే అని బలవంతంగా నిన్ను పట్టుకొచ్చి నీ శరీరం మొరాయిస్తున్నా నిన్ను తీసుకొచ్చి ప్రార్థనా గదిలో కూర్చోబెట్టి, అయ్యా స్తోత్రం అయ్యా, వందనాలు తండ్రి, అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా అని ఓపిక లేని సమయంలో కూడా నీ శరీరాన్ని పట్టుకొచ్చి ప్రార్థన గదిలో కూర్చోబెడుతుంది ఎవరు? సాతానా? కాదు, నీలో ఉన్న ఆత్మ నిన్ను పట్టుకొస్తుంది. ఇంక మీరు అన్నీ ఆలోచించుకోండి. నువ్వు దేవుడి పని చేస్తున్నావు, ఒకరికి సువార్త చెప్తున్నావంటే ఈ దేహాన్ని వాడి ఆత్మ నిన్ను ఆధీనంలోకి తీసుకొని దైవ చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చావు, నిన్ను తీసుకొచ్చింది శరీరమా, నీలో ఉన్న ఆత్మ? ఆత్మే. ఇప్పుడు ఇందాక కూర్చోగానే అన్న కనపడకపోగానే శరీరం అంది, ఇంక పోదాంపా అంది. కొంతమందిని శరీరం, కొంతమంది ప్రాణం ఇంకలే, ఏందో నేను వచ్చినప్పుడే అన్నం మిస్ అయ్యాడు, ఇంకలే. ఎవరన్నారు? మీ శరీరం కొంతమందితో అదును దొరికింది, దానికి ఒక అవకాశం దొరికింది, ఇంకలే. అప్పుడు మళ్ళా ఆత్మ మళ్ళా నీతో మాట్లాడి, ఇక్కడ ఈ వేదిక మీద అన్న వచ్చినా రాకపోయినా అన్న ద్వారానైనా దైవజనుల ద్వారానైనా తండ్రి మాట్లాడతాడు, తండ్రి దర్శిస్తాడు. ఆత్మ ఉన్నాడు ఇక్కడ, కూర్చో, ఎక్కడికి లేకొస్తావు, వేణు ఈరోజు ఏదో సందేశం ఉంది నీకు, పట్టుకొచ్చాడు, వచ్చింది ఊరకే కాదుగా అంటే కూర్చున్నావు, మనసుని తిప్పుకున్నావు, హాయిగా ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు. వాస్తవమా కాదా? ఇలా ఒక రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ ఆధ్యాత్మిక సంగ్రామంలో, పోరాటాల్లో ఆత్మ పనులు చేస్తూ 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 మరొక పక్క సేవలో సువార్త ప్రకటిస్తూ ప్రార్థనలు చేస్తూ ఇతరులను క్షమిస్తూ ప్రేమిస్తూ తగ్గించుకుంటూ, ఓ నాయన, ఆత్మ చేసే పని ఈరోజు అంతా ఇంత కాదు. శరీరం చేసే పని ఏమో కంటికి కనబడిద్ది, మనసు ఆత్మ చేసే పనులేమో కంటికి కనబడవు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు నీ శరీరాన్నే చూసుకుంటున్నావు కానీ నీకు తెలియకుండా ఆయా పరిస్థితుల్లో 3 రకాలుగా నీకు అలసట ఎదురవుతుంది, 3 రకాలుగా నువ్వు అలసిపోతున్నావు. కాబట్టి ఇప్పుడు శరీరం అలసిపోతే ఇంటికాడికి పోతే కాస్త విశ్రాంతి వచ్చిద్దేమో. ఈ 3 రకాల అలసటను తీర్చగలిగిన స్థలం ఏదో తెలుసా? ఇల్లు కాదు, అరణ్యంలో దేవుని పాదాల సన్నిధి. ఒట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనసుకు స్వాంతన, ప్రాణము సేదదీరే స్థలం ఏదో తెలుసా? మనుషుల దగ్గర కాదు, యంత్రాల దగ్గర కాదు, మంచాల దగ్గర కాదు,
ప్రాణము సేద తీరేది నా యేసు సన్నిధిలో. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. పాడదామా? ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా బేస్ తగ్గించు. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద గుమ్మ ఎక్కువ వినబడుతుంది, గుమ్మ ఎక్కువ వినబడుతుంది. అక్కడ నుండి వచ్చి ఒక్క అడుగు చూసుకొని వెళ్ళొచ్చుగా. సరే, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఆత్మకు పునరుద్ధానం, నీ మనసుకు స్వాంతన, శరీరానికి శక్తి, ఈ మూడు దొరికే స్థలం అరణ్యంలో దేవుని పాద సన్నిధి. ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చిన ప్రతిసారి ఒక రకమైన భారంతో, ఒక రకమైన వీక్నెస్తో వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ కాసేపు గడిపి దేవుని మాటలు పాటలు విని తిరిగి వెళ్ళేటప్పుడు మీకు ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఏదో ఒక కొండంత ధైర్యం, ఏదో ఒక తెలియని శక్తి మిమ్మల్ని ఆవరించిన అనుభూతి మీలో ఎంతమందికి ఉంది? అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని బయటికి బాహాటం చేస్తూ నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు అలసినప్పుడు మనుషుల దగ్గర ఓదార్పును వెతుక్కోమాకు, యంత్రాల దగ్గర నీ హృదయాన్ని నెమ్మదిపరుచుకోవాలని చూడమాకు, మనుషులు కల్పించిన వ్యర్థమైన సినిమాలు, పాటలు, షికారులు, వాటితో నీ మనసుని నెమ్మదిపరచాలని చూడమాకు. నీ ఆత్మకు బలం ఎక్కడుందో తెలుసా? నా దగ్గర ఉంది. నీ హృదయానికి నెమ్మది ఎక్కడుందో తెలుసా? నా దగ్గర ఉంది. నాతో గడుపు. నీకు సమయం దొరికినప్పుడల్లా, నీకు వెసులుబాటు దొరికినప్పుడల్లా, నీ గుండె నలిగిన ప్రతి సందర్భంలో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రా. గుండె గాయాలు కట్టేది నేను. ఈ లోకంలో వైద్యులు ఉంటారండి. శరీరానికి ఏదైనా రోగం వస్తే, శరీరం గాయపడితే మందేస్తారు, శరీరాన్ని బాగు చేస్తారు. కానీ మనస్సు నలిగితే మందేస్తారా? గుండెకి కలిగే గాయాలను మనుషులు మాన్పగలుగుతారా? మనుషులు మాన్పలేరు, కానీ దేవుడు మాన్పగలుగుతాడు. అందుకే మన దైవజనుడు, మనుషులు ఇచ్చు ఓదార్పు మాన్పలేదు నిట్టూర్పు, నీ మాటల నెరవేర్పే మాన్పుతుంది అంగలార్పు. ఎంత అనుభవంతో కూడుకున్న మాట అది. కొంతమంది కదిలితే మనుషుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ బాధలు మనుషులకు చెప్పుకుంటారు. నీకు తృప్తి ఉండదు, నెమ్మది దొరకదు, రా
అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరుగుతున్న బిడ్డ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా దగ్గరికి రా, నీ సృష్టికర్త దగ్గరికి రా. ప్రాణాత్మ దేహాలను తిరిగి పునరుద్ధరింపజేయగలిగిన నేను నీ కొరకు వేచి ఉన్నాను, రా. తూలిపోతున్న నిన్ను తిరిగి నిలబెడతాను. బలహీనపడిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపచేస్తాను. నీకు తెలియని భారాలు నీ చేత మోపిస్తాను. ఈరోజు ఇందాక దైవజనుని గురించి నేను చెప్పాను. ఇంత భారాన్ని ఎలా మోయగలుగుతున్నాడు? మేము చాలాసార్లు శాలేమన్నతో, నా మట్టుకు నేను వ్యక్తిగతంగా అన్నమాట, ఏమంటే మీ స్థానంలో కనుక నేనే ఉంటే ఈ పాటికి చిప్పు ఎప్పుడో పోయేదన్నా. నీకు అర్థమైందో లేదో? మీ స్థానంలో నేనుంటే ఈ పాటికి చిప్ అంటే ఏంటి, ఇది ఎప్పుడో పోయి నా రథాలేని పైన గాల్లో తేలుతున్నాయి, నా ఏనుగులు ఎక్కడున్నాయి, నా గుర్రాలు ఎక్కడున్నాయని నేను పైకి పోయేవాడిని అని ఎన్నోసార్లు. ఎందుకంటే ఎదురవుతున్న పరిస్థితులు, తగిలే గాయాలు, మరి ఇన్నిటిని తాలుకొని ఒక వ్యక్తి ఎలా నిలవగలిగాడు? ఒక్కటే, అరణ్యంలో యేసు పాదాల దగ్గర సేదదీరి భారాలు యేసు మీద వేసి నూతన శక్తితో తిరిగి వస్తున్న దైవజనుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఏమా నీ ఆత్మ ఏమో నిద్రపోతుంది, అది ఎప్పుడూ అయిపోయింది, కాలు దన్నేసింది, నిద్రపోతుంది. నువ్వేం చేస్తావు దైవికంగా? నీ ఆత్మ ఎప్పుడో నిద్రాన స్థితిలోనికి వెళ్ళింది. మృతుల మధ్యలో నీ ఆత్మ నిద్రలోకి వెళ్ళిపోయి అది ఎప్పుడో సొమ్మసిల్లి పడిపోయింది. నువ్వేం చేస్తావు దేవుడి పని? నీ ద్వారా ఏం జరుగుతాయి దేవుడి కార్యాలు? ఒట్టి చేత్తో మనుషుల్ని తాకితే ఏం ప్రయోజనం? ఒక్క పాపాన్ని, ఒక్క కోపాన్ని, ఒక్క క్రోధాన్ని నువ్వు ఆపలేవు. ఎందుకంటే డ్రైవరు నిద్రపోయాడు, బండి పోయి వాగులో పడిద్ది. ఈరోజు చాలామంది హృదయాల్లో ఆత్మ నిద్రాన స్థితిలోకి వెళ్ళిపోతుంది, తూలిపోతుంది. నిలవలేక నిలుస్తూ, నడవలేక నడుస్తూ, చూడలేక చూస్తూ, చెయ్యలేక చేస్తూ ఆత్మ అయోమయంలో స్పృహ తప్పిన స్థితిలో నీ ఆత్మ ఉందేమో ఓసారి చూడు. ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు కలిగినాయని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎక్కడున్నా అన్నిటిని కాస్త పక్కన పెట్టి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చో, దేవునితో కూర్చో. చచ్చిపోయిన లాజరుని రా బయటికి అన్నట్టు మృత స్థితిలో ఉన్న నీ ఆత్మను తిరిగి పునరుద్ధరింప చేయగలిగిన శక్తి ఒకే ఒక్కడికి ఉంది, ఆయన నజరేయుడైన యేసు. మనుషులు చూస్తేనేమో 4-5 కోళ్ళు తినేటట్టు ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఏంటి 4-5 కోళ్ళు, మేకలు. శరీరం చూస్తేనేమో మనుషులు రాళ్ళు ఎత్తేస్తున్నారు. ఆత్మీయంగా చిన్న అడుగు వేయలేకపోతున్నారు. వింటున్నారు వాక్యాలు, కానీ అడుగు ముందుకు వేయలేక చతికిలబడి కూర్చుంటున్నారు కొందరు. ఈరోజు ప్రభు అంటున్నాడు, లెమ్ము, తేజరిల్లము, వెలుగు నీ మీదకు వచ్చి ఉన్నది. ఈరోజు నా సన్నిధికి వచ్చావు గనక ఇదిగో నా వెలుగు నీ మీదకు ప్రకాశిస్తుంది. నిద్రాన స్థితిలో ఉన్న నీ ఆత్మను తట్టి లేపుతున్నాను. లే, తిరిగి పునరుద్ధరించబడాలి. నూతన శక్తితో, శక్తికి మించిన ప్రయాణాలు నువ్వు చెయ్యాలి. అనేక కుటుంబాలకు నువ్వు ఆధారం అవ్వాలి. నా వెలుగు నీ మీదకు ప్రకాశిస్తుంది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన వెలుగు మన మీద పట్టమేమో కానీ రాత్రి పగలు దీని వెలుగు మన మీద పడిసేస్తుంది. దేని వెలుగు? ఇది బాత్రూంలోకి పోయినా ఇది వదలట్లా. ఏమండి, ఒకడు పోయిన కార్యక్రమం మర్చిపోయి వస్తున్నాడు. నిజం నేను చెప్పేది. మొన్న నేను ఫోన్లో ఒక వీడియో చూస్తున్నా. ఒక అతను 2 కాళ్ళు అట్లా కాళ్ళు కట్టేసి ఉన్నాయి. హాస్పిటల్ బెడ్ మీద 2 కాళ్ళు అట్లా కట్టేసి ఉన్నాయి. సడన్గా వచ్చింది ఆ వీడియో. ఏమైందా పాపం, ఇతనికి 2 కాళ్ళు ఎత్తి కట్టున్నారని
వీడియో చూస్తున్న కెమెరా అటు తిరుగుతూ ఉంది. 2 కాళ్ళు ఎత్తున్నాడు. ఆయన ముఖం వైపు చూసి ఏం జరిగిందా అని చూడబోయేలోపు డాక్టర్ గారు వచ్చారు. వచ్చి ఆమె ఏమంటుందంటే ఒక్క మాట, మీరు బాత్రూంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా, కొద్ది రోజుల్లో మిమ్మల్ని కూడా ఇలా కాళ్ళు ఎత్తి కట్టబోతున్నారు అంది. ఇదేంటిరా నాయన, బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళటం ఏంటి, కాళ్ళు ఎత్తి కట్టడం ఏంటి, దీనికి ఉన్న లింక్ ఏంటి అని ఏం చెప్పిద్దా అని చూసా. మనోడు ఫోన్ తీసుకుపోతాడంట. బాత్రూంలోకి పోతే 10 నిమిషాలు కార్యక్రమం పూర్తి అవ్వాలి. ఏ పనికి పోయాం అది అవ్వాలి. ఈ ఫోన్ తీసుకెళ్ళి మర్చిపోయి 1-2 గంటలు ఉంటాడంట. అందులో ఎందుకు వచ్చాను, అసలు ఎక్కడున్నాను అదంతా మర్చిపోయి ఈ రీల్స్ పిచ్చిలో బయట చూశాడంట. గంటలు బాత్రూంలో గడపడం వల్ల, ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల ఫైల్స్ బయటపడ్డాయి. ఇక మంచి కదలట్లా మెదలట్లా. ఏమండి, నీతి సూర్యుని కాంతి మన మీద పడితే మన ముఖాలు ప్రకాశిస్తాయి, మన హృదయం తేజరిల్లిద్ది, మన ఆత్మ ప్రజ్వరిల్లిద్ది. కానీ ఏం చేద్దామండి, ఎంతన్నా లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం అన్నట్టు నేత్రాశకి ఇటు పాస్టర్లు అటు విశ్వాసులు అందరూ బానిసలు అయిపోయారు. ఈ రోజు నుండి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బిడ్డ రా, అలసిపోయావు, ఇంకా ఇలానే ముందుకెళ్తే నీ మనుగడ కష్టమైపోతాయి, అన్ని విధాలా నువ్వు వీక్ అయిపోతావు, ఏమీ చేయలేవు. ఒకరోజు నువ్వు మంచాన్ని పడతావు, ఒకరోజు ఈ జీవిత యాత్ర ముగిసే పరిస్థితులు వస్తాయి. నీకు తెలియకుండానే నీ వయసుకు మించిన భారం, నీ శక్తికి మించిన భారాలు భుజాన వేసుకుని నడుస్తున్నావు. రా నా దగ్గరికి రా, గడుపు, నా వెలుగు నీ మీదకు వస్తుంది. నా వెలుగు నీ మీదకు వచ్చిందనుకో, శరీరంలో ఉన్న రోగాలు కూడా మటుమాయమైపోతాయి. మీకు తెలుసో లేదో, అందరికీ తెలుసు అనుకుంటున్నాను, చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పసికందుల శరీరాల్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి బాక్సులో పెడతారు. బాక్సులో పెట్టి ఒక 24 గంటలు ఉంచుతారు. ఆ బాక్స్లో ఏముండదు, ఒక లైట్ ఉంటుంది, ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ లైట్ ఉంటుంది. 24 గంటలు ఆ బాక్సులో ఉన్న తర్వాత ఆ బిడ్డను బయటికి తీస్తే ఆ బిడ్డ శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా ఆటోమేటిక్గా పోయి ఉంటుంది. ఎంతమందికి తెలుసు ఈ సంగతి? మీకెందుకు తెలీదు? అంటే ఒక కాంతి కిరణం శరీరంలో ఉన్న వైరస్ని ఎలా చంపగలుగుతుంది? అదంతే. ఆ పసిబిడ్డ శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ని ఒక ట్యూబ్ లైట్ నుండి వచ్చిన కాంతి చంపినట్టు మన శరీరంలో ఉన్న రకరకాల రోగాలు ఉన్నాయి చూడండి. ఈ రోగాలు నీతి సూర్యుని యొక్క కాంతి కిరణాల ద్వారా మనకి స్వస్థత లభిస్తుంది. అది క్యాన్సర్ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, కిడ్నీలు బలహీనత అవనివ్వండి, ఏ సమస్య అయినా కానీ ఈరోజు ఎలాంటి బలహీనతతో నువ్వు ఇక్కడికి వచ్చావో ఈ మాట తీసుకో. ఖాళీ దొరికినప్పుడల్లా నీతి సూర్యుని రెక్కల నీడ క్రిందకి వెళ్ళి కూర్చో. నా దేవుని కాంతి నీ మీదకల్లా ప్రకాశిస్తూ ఉంటే మార్పులు నీ శరీరంలో ఆటోమేటిక్గా కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.